నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. అల్లూరు గ్రామంలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ఇంట్లోకి ఉదయం తెలంగాణ పోలీసులు వెళ్లి సోదాలు నిర్వహించారు. అల్లూరు గ్రామంలో ఉదయాన్నే చేరుకున్న తెలంగాణ సిఆర్పీఎఫ్ సిసిఎస్ పోలీసులు ఇక్కడ సోదాలు చేసినట్టుగా తెలుస్తోంది. శివానందరెడ్డిని 420 కేసులు అరెస్ట్ చేయడానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. నంద్యాల జిల్లా అల్లూరు నుంచి ప్రస్తుతం విజువల్స్ చూస్తున్నాం. తెలంగాణ పోలీసులు వచ్చారు. అయితే వాళ్ళని అడ్డుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. టీడీపీ నేత శివానందరెడ్డి అనుచరులు ఆయన ఇంట్లోకి పోలీసులు వెళ్లిన సందర్భంలో తెలంగాణ పోలీసులను అడ్డుకున్నట్టుగా చెప్తున్నారు. అసలు కేసు ఏంటి, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు లోకేష్. చెప్పండి, అక్కడ ఏం జరిగింది అల్లూరులో, దాంతోపాటు ఈయన పైన కేసు ఏంటి, ఎందుకు తెలంగాణ నుంచి పోలీసులు వచ్చారు, ఆయన్ని తీసుకెళ్లారా, ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? దీంట్లో నంద్యాల జిల్లా టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డిపై తెలంగాణలో సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఒక చీటింగ్ కేసు నమోదైన పరిస్థితి. ఏదైతే ల్యాండ్ విషయంలో ఇతను మోసంలోకి పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో ఆ చీటింగ్ కేసు నమోదైంది. కొద్ది రోజుల కిందటనే అతను హైదరాబాద్ లోని మండ్ర శివానందరెడ్డి సంబంధించిన నివాసాలను కూడా సీజాలు నిర్వహించారు. కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొని చీట్ చేయడం కూడా జరిగింది. అదే కేసులకు సంబంధించింది ఈ రోజు ఉదయం ఈ యొక్క నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలోని తన నివాసం వద్దకు ఉదయం ఈ యొక్క సిసిఎస్ పోలీస్ రావడం జరిగింది. ఆ యొక్క పోలీసు రావడాన్ని గమనించిన మాండ్ర శివానంద రెడ్డి పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళ పోలీసులు కళ్ళు కట్టి కారులో వచ్చి పునారైన పరిస్థితి. అతన్ని వెంబడించే ప్రయత్నంలో సిసిఎస్ పోలీసులు ముందున టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని వారితో వాగ్వివాదానికి వచ్చిన పరిస్థితి, వారి యొక్క విధులను కూడా ఆశించిన కలిగించిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే టీడీపీ నాయకులు మొదటి నుండి ఆ యొక్క అధికారులకు సంబంధించిన నిధులపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. అటువంటి తరుణంలో టీడీపీకి సంబంధించిన నాయకుల మీద చాలా మట్టి చేస్తున్నాయి. అవన్నీ గొప్పబాబు కావడం చేత అది ఓర్చుకోలేకుండా ఇటువంటి పోలీసులను అడ్డుకునే ప్రయత్నం కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే ఈ యొక్క టీడీపీ నాయకుల మీద చీటింగ్ కేసు నమోదైంది. అక్కడ తెలంగాణలో ఈ యొక్క మోసాలకు ప్రాంతంగా ఉంటే అతనికి ఫిర్యాదు అందిన నేపథ్యంలో అతనికి 420 చీటింగ్ కేసు కూడా నమోదైన పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క ఇబ్బందులు ఒక డిపార్ట్మెంట్ లో పనిచేశాడు కాబట్టి ఎప్పుడు తప్పించుకోవచ్చు అనే ఒక ఆలోచనతో కూడా ఉంటున్నారు. తెలంగాణ పోలీసులను కళ్ళు కట్టి అతను విజయవాడకు పార్క్ చేయాలని చేసి మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో కూడా ఆ యొక్క పోలీసుల విధి నిర్వహణలో వారి మీద ఈ యొక్క టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. వారికి వాగ్వివాదం కూడా జరిగిన పరిస్థితి కనపడింది. మొత్తం మీద పోలీసుల నుండి అయితే మాండ్ర శివానంద రెడ్డి తప్పించుకున్నాడు. ఈ యొక్క కేసు కూడా చాలా అతనికి బలంగా చూపించిన పరిస్థితిలో అతను పోలీసులు చెప్పుకొని పరారైన పరిస్థితి కనపడుతుంది. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.